నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ విచారణ ముగిసింది. నకిలీ మద్యం కేసులో A18 గా జోగి రమేష్, A19 గా జోగి రామును చేర్చారు. కాసేపట్లో జోగి సోదరులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించనున్నారు. వైద్య పరీక్షల అనంతరం జోగి రమేష్, జోగి రామును కోర్టులో హాజరుపరుస్తారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, విచారణ ముగిసిందా? ఎప్పటి వరకు కోర్టులో హాజరుపరిచేందుకు అవకాశం ఉంటుంది? ఏంటి అప్డేట్స్? నవీన్, నకిలీ మద్యం కుంభకోణంలో మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్, అతని సోదరుడు జోగి రాములను ఎక్సైజ్ శాఖ అధికారులు అభిశోధిస్తున్నారు. ఈ రోజు ఉదయం వారి నివాసానికి వెళ్లి తనిఖీలు చేయడంతో పాటు వారిద్దరు విజయవాడలోని ఎక్సైజ్ శాఖ కార్యాలయానికి తీసుకొచ్చారు. ఉదయం 9 గంటల నుంచి 5 గంటల వరకు కూడా వారి విచారణ కొనసాగింది. ఇందులో ప్రధానంగా అద్దేపల్లి జనార్దన్ రావు చెప్పిన అంశాలకు సంబంధించి, వారి విచారణ సేకరించిన అంశాలకు సంబంధించి జోగి రమేష్, రామును కలిపి అలాగే విడివిడిగా కూడా ప్రశ్నించడం జరిగింది. ఇందులో ప్రధానంగా జోగి రమేష్ పూర్తి విచారణ సహకరించకపోగా కొన్ని అంశాలకు సంబంధించి మాత్రమే జవాబు ఇచ్చినట్టు తెలుస్తోంది. మరికొన్నిటికి తనకు తెలియదని చెప్పినట్టు కూడా తెలుస్తుంది. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రత్యేకంగా కోర్టును సెర్చ్ వారెంట్ కూడా తీసుకుని మరి ఇంట్లో కూడా సోదాలు నిర్వహించారు. ఇంట్లో ల్యాప్టాప్ తో పాటు కంప్యూటర్ సంబంధించిన హార్డ్ డిస్క్, జోగి రమేష్ సంబంధించిన 2 ఫోన్లు, వారి సతీమణికి సంబంధించిన 1 ఫోన్, మొయిట్ని కూడా పూర్తి సీజ్ చేశారు. ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో నిపుణుల ద్వారా వాటిని ఓపెన్ చేయించి అందులో ఉన్న డేటాను కూడా సేకరించాలని నిర్ణయించారు. ఎందుకంటే అద్దేపల్లి జనార్దన్ రావు మొదటి రోజు జోగి రమేష్ పేరు చెప్తాను, అతని వల్ల నేను చేశానని చెప్తున్నప్పుడు కూడా జోగి రమేష్ దానికి సంబంధించి అంగీకరించకపోవడం, రాజకీయ కోణంలో దీన్ని చిత్రీకరించేందుకు ప్రయత్నించడంతో అన్ని కోణాల్లో విచారణ చేసి అన్ని సంబంధించిన ఆధారాలు సేకరించాలని చిట్టు చాలా బలంగా చూస్తూ అందులో భాగంగానే ఇప్పుడు ఈ డేటా గతంలో ఏదైతే అద్దేపల్లి జనార్దన్ రావు చెప్పాడో వారిద్దరూ వివిధ యాప్ల ద్వారా మాట్లాడుకోవడం కావచ్చు, అదేవిధంగా తర్వాత వాట్సాప్ చాటింగ్లు, ఎప్పుడెప్పుడు కలిసారనే అంశాలపై కూడా మొత్తం డేటా సేకరించాలని నిర్ణయించారు. అంతేకాకుండా అతను దక్షిణాఫ్రికా వెళ్లే ముందు జనార్దన్ రావు జోగి రమేష్ తన నివాసాన్ని పిలిపించి తనతో 2 గంటల పాటు మాట్లాడని కూడా విచారణ వెల్లడించాడు. అది దీనికి సంబంధించి జోగి రమేష్ అంగీకరించకపోతే అప్పుడు ఆ తేదీల్లో జనార్దన్ రావు చెప్పిన తేదీల్లో సీసీ కెమెరాల ఫుటేజ్ ని కూడా ఇప్పుడు స్వాధీనం చేసినట్టు తెలుస్తా ఉంది. ఈ మొత్తానికి సంబంధించి కూడా మరి కొద్దిసేపట్లో కోర్టులో హాజరుపరిచేందుకు రిమాండ్ రిపోర్ట్ కూడా తయారు చేస్తున్నట్టు కూడా మనకు సమాచారం ఉంటుంది. ఇప్పుడు ఈ కేసులో జోగి రమేష్ ను A8 గాను, అతని సోదరుడు జోగి రామును A19 గాను, ఇద్దరిని 18, 19 గా కూడా ముద్దాగా చేర్చేందుకు మొత్తం రంగం సిద్ధం చేశారు. అయితే ఆ స్టేట్మెంట్ మొత్తం తయారు చేయడంలో కొంత జాప్యం జరుగుతుందని కూడా తెలుస్తోంది. 6 గంటల పెట్టాలని తొలుత భావించినప్పుడు కూడా ఇప్పుడు కోర్టులో హాజరుపరిచే సమయానికి 8 గంటల సమయం అవుతుందని కూడా అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కోర్టులో విచారణ పూర్తి మొత్తం 10 గంటలకి కోర్టు తీసుకునే నిర్ణయాన్ని బట్టి రిమాండ్ విధిస్తారా లేకపోతే ఇతర అంశాలకు సంబంధించి కోర్టు ఎటువంటి నిర్ణయించుకుందని కూడా అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి కీలకంగా జోగి రమేష్ అరెస్ట్ కావడం, విచారణలో అనేక అంశాలకు సంబంధించి కూడా వెల్లడించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు కోర్టులో రిమాండ్ రిపోర్ట్ తర్వాత అందులో ఏ అంశాలు ప్రస్తావించారు, ఆ రిమాండ్ రిపోర్ట్ ఎవరెవరి పేర్లు ఉన్నాయనే అంశాలపై కూడా ప్రస్తుతం వైసీపీ నాయకులను రాజకీయ పరంగా చర్చ నడుస్తుంది. నవీన్, థ్యాంక్ యూ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. మరో